ముస్లింల మీద దాడులు ఎందుకు జరుగుతాయి తెలుసుకోవాలంటే ఈ 6 హదీసులు ద్వారా తెలుపబడింది. ఎందుకంటే మీకు నచ్చకపోయినా ఖురాన్ మరియు ప్రవక్త విధానం అంటే ప్రవక్త చెప్పిన హదీసులు ఆచరించాలి. అల్లా యొక్క ఖురాన్ను ఆచరించకపోవడం మరియు ప్రవక్త యొక్క విధానాన్ని ఆచరించకపోవడం అంటే హదీసుల ఇది విధానాలను విస్మరించడం వల్ల అల్లా యొక్క శిక్షకు గురి అవుతారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మత్లో కొన్ని అవగాహనలపైన దృష్టి పెడితే అల్లాహ్ నుండి వచ్చే శిక్షలు ఎలా వస్తాయో వివరిస్తుంది. 1. క్రూరుడు దుర్మార్గుడు అయిన రాజు అధికారంలోకి రావడం. ముస్లింలపై దాడి వివరణ ప్రజల పాపాల వలన అల్లాహ్ వారిపై క్రూరమైన నాయకులను అధికారంలోకి తీసుకురావడమే శిక్ష రూపంగా వస్తుంది. హదీస్ ఆధారం అల్లాహ్ నిబంధనలను విస్మరించిన ప్రజలపై దుర్మార్గ నాయకులను అధికారంలోకి తీసుకురావడం ద్వారా ముస్లింలపై దాడులు జరుగును. ఇది అల్లాహ్ నుండి వచ్చిన ఆపదలు. మీరు మళ్లీ ఖురాన్ మరియు హదీసులను అవలంబిస్తే క్రూరుడు అయిన రాజు యొక్క ఆపద తొలుగును. ముస్నద్ అహ్మద్ 2. పోలీసుల కసరత్తు పెరగడం అనవసర మిలిటరీ శక్తి ప్రదర్శన వివరణ ప్రజలపై నియంత్రణ పెంచేలా ప్రభుత్వ నియంత్రణ యంత్రాంగం బలపడుతుంది. ఇది ప్రజల స్వేచ్ఛను హరించడంలో దారితీస్తుంది. 3. ఎవరికి పడితే వారికి హత్యలు మామూలుగా జరగడం. హదీస్ కియామత్ సమయం దగ్గర పడినప్పుడు హత్యల సంఖ్య పెరుగుతుంది. ప్రవక్తను సహాబాలు అడిగారు, హత్య అంటే ముష్రికులతో యుద్ధమా కొమ్మ? ప్రవక్త వారు చెప్పారు, లేదు, అది సామాన్యంగా ఒకరిని ఒకరు చంపుకుంటారు. చంపేవాడికి ఎందుకు చంపాడో తెలీదు, చంపబడినవాడికి ఎందుకు చంపబడ్డాడో తెలీదు. సహీహ్ బుఖారీ సహీహ్ ముస్లిం 2908. 4 ప్రజలు కొలతలు బరువుల్లో మోసం చేయడం ప్రారంభిస్తే దుర్భిక్షం భయంకరమైన కష్టాలు మరియు అన్యాయ పాలకుల అధికారంలోకి రావడం జరుగుతుంది. వారు కొలతలు మరియు బరువుల్లో మోసం చేస్తే కరువు తీవ్రమైన కష్టాలు మరియు పాలకుల దాడులు పెరుగుతాయి. 5 లంచాలు ఇచ్చి సాక్ష్యాన్ని మార్పించే రోజులు వచ్చినప్పుడు అల్లా యొక్క శిక్షలు పెరుగుతాయి. ముస్లింలపై ఆపదలు దాడులు పెరుగుతాయి. 6 వారు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యొక్క ఒడంబడికను ఉల్లంఘిస్తే అల్లాహ్ వారి శత్రువులను వారిపైన నియమిస్తాడు. వారు వారి చేతుల్లో ఉన్న వస్తువులు కూడా వారి నుండి హరించుకుంటారు. అంటే ముస్లింలకు ఇచ్చిన సంపద, ఇల్లు, బంగారం, పిల్లలు అన్నిటినీ దూరం చేస్తాడు. అల్లాహ్ యొక్క పుస్తకాన్ని అనుసరించకుండా పాలించడానికి విఫలమైతే అల్లాహ్ వారి మధ్య అంతర్గత విద్వేషాలను కలిగిస్తాడు. దయచేసి ఈ ఖురాన్ యొక్క వాక్యాన్ని చూడండి. ఓ విశ్వాసులారా, మనిషికి లాభం లేదా నష్టం చేకూర్చే శక్తి అల్లాహ్కు మాత్రమే ఉంది. అల్లా మాత్రమే క్రూరమైన రాజులను పంపించి ముస్లింలను చంపించును. ఖురాన్ మీకు నచ్చకపోయినా చదివి ఆచరించండి. ఖురాన్ విధివిధాన ఎదుటివారికి బోధించండి. సూర యూసుఫ్ 1:06 మరియు సూరత్ అలనాం 6:17. అల్లాహ్ నీకు ఏదైనా కష్టాన్ని కలిగిస్తే దాన్ని ఆయన తప్ప ఇంకెవ్వరూ తొలగించలేరు. ఆయన నీకు ఏదైనా మేలును చేకూర్చితే ఆయన ప్రతిదానిపైన శక్తిమంతుడు. ఈ ఆయతులు మనకు ఇది స్పష్టంగా తెలియజేస్తున్నాయి. లాభం గాని నష్టం గాని పూర్తిగా అల్లాహ్ చేతుల్లోనే ఉన్నాయి. ముస్లిం సోదరులారా, ఖురాన్ మీకు నచ్చకపోయినా ఖురాన్ చదివి అమలు చేయండి. హదీసులను చదివి అమలు చేయండి. అప్పుడే ముస్లింలపై దాడులు తగ్గి కుర్రోడు అయిన రాజు అధికారంలో నుండి అల్లా తొలగిస్తాడు. అల్లా ఒక్కరిని ఆరాధించండి. ఖురాన్ మరియు హదీసులను ఆచరించండి. ఇన్షా అల్లా ముస్లింలను రక్షించుగాక. ఆమీన్. ఉదాహరణకు, దైవం అల్లా ముస్లింలకు పాపాలు చేయకూడదు, ఎదుటివారిని అంటే సమాజాన్నిలో పాపాలు చేయనివ్వకూడదు, దొంగతనాలు చేయకూడదు, దొంగతనాలు ఎదుటి మానవుని చేత చేయనివ్వకూడదు, ముస్లింలారా దోపిడీలు చేయకూడదు, ఎదుటి మానవుని చేత దోపిడీలు చేయనివ్వకూడదు, ముస్లింలారా వ్యభిచారం చేయకూడదు, ఎదుటి మానవుని చేత వ్యభిచారం చేయకుండా ఆపాలి. ఇలాగా అన్ని పాపాలు ముస్లింలు చేయకుండా ఎదుటివారు పాపాలు చేస్తే ఆపితే మన బాధ్యత తీరుతుంది. సమాజ స్థాపన అవుతుంది. ప్రతిఫలం స్వర్గం లభిస్తుంది. ఇహలోకంలో మంచి జీవితం లభిస్తుంది. ఇన్షా అల్లా ముస్లింలను అన్ని ఆపదల నుండి రక్షించుగాక. ఆమీన్.